హాయ్ హలో వెల్కమ్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ టాక్స్ విత్ ఆద్య. డే 11 డేస్ అయింది కదా ఇప్పటికి. ఆల్రెడీ నేను చెప్పాను కదా, నేను రివ్యూలో అస్సలు బాగుండట్లేదు, కొంచెం ఏదైనా ఇంట్రెస్టింగ్గా పెట్టండి అని చెప్పి. సో ప్రోమోలు చూస్తే కొంచెం ఓకే బాగుంది, ఏదో ఫన్ ఉంది అలా అనిపించింది. ఇక మళ్ళీ స్టార్ట్ అయిపోయాక ఎపిసోడ్ స్టార్ట్ అయినాక చూస్తే కొంచెం సమ్వాట్ బెటర్. లాస్ట్ డేస్ కంటే కూడా లాస్ట్ 2-3 డేస్ మీద కంపేర్ చేస్తే మాత్రం నిన్న కొంచెం బెటర్ అనిపించింది. మరీ అంత అని కూడా చెప్పలేము. అండ్ ఎవ్రీ సీజన్లో లవ్ బర్డ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, ఇలా రిలేషన్స్ ఉంటాయి, బ్రదర్ సిస్టర్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకా లవ్ బర్డ్స్ అని చెప్పి ఉంటుంటారు. కానీ ఈసారి రితు ఇద్దరు పవన్స్తోనే ఆడుకుంటుందని అనిపించింది. ఆడుకుంటుందని అనిపించడం మీద ఆడుకుంటుందని అందరికీ తెలుసు. కానీ ఓకే, వాళ్ళు కూడా అంటే రితు క్లియర్గా చెప్పేస్తుంది, లైక్ ఇక్కడ పవన్ కళ్యాణ్తో మాట్లాడింది మళ్ళీ పవన్కి చెప్తుంది, పవన్ చేసేది కానీ ఇటు చెప్తుంది. కానీ వీళ్ళెందుకు ఇలా వీళ్ళు సీరియస్గా తీసుకుంటున్నారా లేకపోతే కావాలని యాక్ట్ చేస్తున్నారా అర్థం కావట్లేదు. కానీ సగంగా ఉన్నారు. రితు క్లియర్లీ చెప్పేసింది, నాకు ఇది కావాలి కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వాళ్ళ పులిహోర కావాలి, వాళ్ళ దగ్గర పులిహోర ఉంది, వీళ్ళకి ఇడ్లీ ఉంది. సో పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి డీన్ మాట్లాడుకుంది, నేను నీకు ఇడ్లీ ఇస్తాను, నాకు పులిహోర ఇస్తావా అని చెప్పి. అది మానిటర్ ప్రియా యాక్సెప్ట్ చేయాలి కాబట్టి కాసేపు వాళ్ళిద్దరు ఏదో టాస్క్ లాగా ఆడారు. నవ్వుతే నన్ను చూసి నవ్వితే ప్రియా నాకు యాక్సెప్ట్ చేస్తుంది అన్నట్టుగా, ఇవ్వడానికి ఇష్టపడుతుంది అన్నట్టుగా కొంచెం ఏదో డ్రామా చేసింది. అండ్ తను పులిహోర సాధించింది, హ్యాపీగా తిన్నది. బట్ డిమాండ్ పవన్ ఏం చేస్తున్నాడో అర్థం కాదు. డిమాండ్ పవన్ బ్లూ కలర్ షర్ట్ వేసుకొని, నీకోసమే బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాను, నువ్వు చూడట్లేదు అప్పటి నుంచి అది ఇది అని చెప్పేసి తను వెనక తిరిగాడు. అంటే అది వీళ్ళది అంటే జెన్యున్గా మనకు కూడా అనిపించాలి కదా, అబ్బా క్యూట్ ఉన్నారు, క్యూట్గా బిహేవ్ చేస్తున్నారు ఇట్లా అనిపించాలి కదా. అలా లేదు, చాలా డ్రమాటిక్గా ఉంది. సో ఫెయిల్ అవుతుంది ఇది. అది పవన్లు ఇద్దరికి ఎందుకు అర్థం కావట్లేదో తెలియట్లేదు. అండ్ పవన్ కళ్యాణ్ చూసుకుంటే అగ్ని పరీక్ష నుంచి నేను పవన్ కళ్యాణ్కి కొంచెం సపోర్ట్ చేశాను. అగ్ని పరీక్షలో కూడా ఓట్స్ బాగానే వేసా పవన్ కళ్యాణ్కి. బట్ ఇక్కడ చూస్తే అస్సలు పవన్ గేమ్ ఆడట్లేడు. అంటే పవన్ వేరే దగ్గర ఇక్కడ కనిపించట్లేదు. ఇద్దరు అమ్మాయిలతో, ఒక్కొక్కసారి తనుజతో, ఒకసారి రితుతో కనిపిస్తున్నాడు. కానీ అసలు ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. కనిపించట్లేదు పవన్ కళ్యాణ్. ఈ ఇష్యూస్ అయితే తప్ప వేరే దగ్గర ఏం కనిపించట్లేదు. వేరే దగ్గర ఎక్కడైనా కనిపించినా కూడా అంత వ్యాలిడ్గా మాట్లాడట్లేడు అనిపిస్తుంది. సో పవన్ ఇలానే ఆడుతూ వస్తే మాత్రం పవన్కి ఫ్యాన్ బేస్ తగ్గిపోతుంది అని అనిపించింది. చూద్దాం. ఈ వీక్లో చూసుకుంటే హైయెస్ట్ ఓట్స్ నిన్న చెప్పాను కదా, సుమన్ శెట్టికి ఉన్నాయి అన్అఫీషియల్ పోల్స్లో. ఇప్పటికి కూడా 2 days అయింది. ఇప్పటికి కూడా హైయెస్ట్లో సుమన్ శెట్టి ఉన్నాడు. లిస్ట్లో ప్రియా, ఫ్లోరా, ఇంకా హరీష్ గారు ఉన్నారు. ముగ్గురిట్లో ఎవరు వెళ్ళిపోతారో చూడాలి. ఎందుకంటే లాస్ట్ డే వరకు ఏదైనా మారొచ్చు కదా. సో ముగ్గురిట్లో ఎవరు వెళ్ళిపోయినా పెద్ద ఇదేం లేదు. కాకపోతే ఇద్దరు గుండులు ఉంటే బెటర్ ఏమో లాస్ట్లో. ఇంకా మనీష్ ఇంకా హరీష్లో ఒకరు వెళ్ళిపోతే కొంచెం బెటర్గా ఉంటుంది అనిపించింది. అండ్ ఇంకా చూసుకుంటే ఎపిసోడ్ మొత్తంలో ఇమ్ము క్యూట్ అనిపించింది. ఇమ్ము ఇంకా తనుజ వాళ్ళిద్దరు కొంచెం ఫన్నీగా ఏదో మాట్లాడారు ఫోన్లో మాట్లాడుతూ, అది ఫన్ లా చేశారు, చాలా క్యూట్ ఉంది. ఇమాన్యుయల్ చేసే కామెడీ చాలా నీట్గా చాలా బాగా చేస్తున్నాడు, మంచిగా అనిపించింది. అంటే హెల్దీ ఉంటుంది కామెడీ, సరదాగా నవ్వుకోవడానికి అట్లా బాగుంటుంది. సో ఇమాన్యుయల్ దగ్గర అయితే డ్రాబ్యాక్ ఏం కనిపించలేదు. ఇప్పుడున్న హౌస్లో ఉన్న వాళ్ళలో కొంతవరకు ఓకే వీళ్ళని మనం సపోర్ట్ చేయొచ్చు అని అనిపించేలాగే ఇమాన్యుయల్ ఇంకా తనుజ ఉన్నారు. తనుజ కూడా క్యూట్గా అనిపించింది. హరీష్తో అంత ఇష్యూ అయినప్పటికీ కూడా హరీష్ గారు తినట్లే అని చెప్పి హరీష్ దగ్గర కూర్చొని, మీరు ఎందుకు అలా ఉంటున్నారు, గేమ్ అట్లే వదిలేసేయండి, మీరు కొంచెం నార్మల్గా ఉండండి అలా అంటే హరీష్ ఏమో లేదు, నేను బయట అయినా ఇంతే ఉంటా, అలా నేను కొంచెం సీరియస్ అవుతే నా వైఫ్తో మాట్లాడను, మా అమ్మతో మాట్లాడను అని చెప్పాడు. బట్ అలా ఉండకండి, నాకు మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది, మీరు ఆరోగ్యంగా ఉంటున్నారు లైక్ అట్లా. అది కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా చెప్పింది. మీరు అతను నెగిటివ్ చెప్పింది, పాజిటివ్ కూడా అంటే అతను దాన్ని నెగిటివ్గా తీసుకోకుండా ఉండేలాగా, మీరు కోపం వస్తుంది మీకు, కాకపోతే కోపం వచ్చినా కోపం చాలాసేపు ఉండదు అని చెప్పింది. మరి చాలాసేపు ఉండకుండా ఎందుకుంది, చాలాసేపు ఉండకపోతే ఆయన ఈ 3 రోజులు తినకుండా ఎందుకుంటారు. కానీ తను ఏదో మెల్లిగా అట్లా చేసి మీరు తినండి అలా చెప్పి, మళ్ళీ ఇంకా హరిత అంటే నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి కొంచెం ఎమోషనల్ అయింది. అలాగే ఆయన కూడా ఫస్ట్లో వచ్చినప్పుడు చెప్పారు కదా తనుజ నా ఎక్స్ నేమ్ అని చెప్పి, అది ఆ స్టోరీ కూడా కొంచెం చెప్పారు. అట్లా అతను నార్మల్ చేసింది, అతను నవ్వాడు ఫైనల్గా, అమ్మయ్య అనిపించింది. ఇంకా ఏదో తిన్నాడు అనుకుంటా, తిన్నాడు ఆమ్లెట్ తిన్నాడు. సో అది నాకు క్లారిటీ లేదు కొంచెం. సో అంత ఆయన వస్తే ఎందుకంటే నేను ఫోకస్ చేయలేకపోతున్నా, బిగ్ బాస్ చూడలేకపోతున్నా. బట్
తనుజ కొంచెం సెటిల్ చేసింది అనిపించింది. అట్లా తనుజ మంచి క్యూట్గా అనిపించింది. ఇక క్యాప్టెన్సీ టాస్క్ పెట్టారు. క్యాప్టెన్సీ టాస్క్లో అయితే క్యాప్టెన్సీ టాస్క్ అంటే ముందు సంజన అందరికీ చెప్పింది ఏమంటే, క్యాప్టెన్గా నేను అందరినీ సాటిస్ఫై చేశాను అనుకుంటా అలా అని చెప్పి ఒక 4 మాటలు చెప్పి, ఇప్పుడు ఇక్కడ ఎవరికి బానిసలు కాదు, అందరూ సెలబ్రిటీసే, ఎవరు కామనర్స్ కాదు అని చెప్పి తను ఏదో 4 మాటలు చెప్పింది. ఓకే, తను వీళ్ళు కామనర్స్ వాళ్ళని అలా చూస్తున్నారేమో అన్న ఉద్దేశంతో చెప్పింది, అలా చూడొద్దు అన్నట్టుగా. అది ఒక రకంగా అక్కడ ఆమె చెప్పడం నార్మల్గా పాజిటివ్ యాంగిల్లోనే చెప్పింది, ఎవరికి కింద బానిసలు కాదు అని అన్నట్టుగా. దానికి శ్రీజ కొంచెం ఫైర్ అయింది. ఆల్రెడీ శ్రీజ వాళ్ళ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి శ్రీజ జస్ట్ మీరు అలా చెప్పడం వల్ల మేము ఏదో మిమ్మల్ని హింసిస్తున్నాం అన్నట్టు వస్తుంది, మీరు చెప్పడం అది బాగాలేదు అలా చెప్పింది. ఓకే, శ్రీజ పాయింట్ కూడా కరెక్టే అనిపించింది. కాకపోతే ఆబ్వియస్లీ తను అరుస్తూనే ఉంటుంది కాబట్టి మనకి కొంచెం ఎందుకు ఆమె మాట్లాడుతుంటే నేను అనుకున్నా, సరే చెప్తుంది వినొచ్చు కదా, ఎందుకు మాట్లాడుతుంది మే అని కొంచెం అనిపించింది. ఇంకా అందరితో ఎండ్. దాని తర్వాత క్యాప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయిపోయింది. క్యాప్టెన్సీ టాస్క్లో మరి సంచాలక్ తనుజ ఉంది. ఓకే, వీళ్ళు మంచిగా ప్లాన్ చేసుకున్నారు, ఎవరి దారిలో ప్లాన్ చేసుకున్నారు. క్యాప్టెన్సీ టాస్క్ నిన్ననే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకెలా ఉంటుందో చూద్దాము. ఇదన్నా కొంచెం తర్వాత ఫర్దర్గా అదే వీల్ది టాస్క్ పెట్టారు. వీల్ టాస్క్ నేను పర్ఫెక్ట్గా చూడలేదు, బట్ అదే కొంచెం మిస్ఫైర్ అయిపోయింది. దాంట్లో కళ్యాణ్ వదిలిపెట్టాడు, వీళ్ళు వదిలిపెట్టి ఇంకొక హ్యాండ్తో పట్టుకున్నాడు. అప్పుడు తనుజ వచ్చి చెప్పింది లైక్ కళ్యాణ్ నువ్వు ఓడిపోయావు అని చెప్పి. ఇంకా వాళ్ళ గొడవ అక్కడికి ఇంకా కంటిన్యూ అవుతుంది ఈ రోజుకి. మరి సో లాస్ట్ 2 days మీద నాకైతే నిన్న కొంచెం బెటర్గా అనిపించింది. మీకేమనిపించింది, బాగుందా? అండ్ ఎవరు ఎక్కువ నచ్చుతున్నారు మీకు బిగ్ బాస్ హౌస్లో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.